కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సాయి కృష్ణకు పోలీసులు ఆర్ఎంపీతో వైద్యం చేసినట్టు గుర్తించారు. సాయి కృష్ణ చనిపోయాడని తెలియగానే ఆ ఆర్ఎంపీ పరారైనట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఎంపీని సిట్ అధికారులు విచారిస్తున్నారు. మరో లేడీ కానిస్టేబుల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆమె కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కీలక సమాచారం చేరవేస్తున్నట్టు సిట్ గుర్తించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న సిట్ ఎవరెవరికి ఆమె సమాచారం చేరవేసిందన్న దానిపై ప్రశ్నిస్తోంది. ఆమె ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తోంది. మరోవైపు ఈ కేసులో మరో 3 నిందితులను చేరుస్తూ సిట్ మెమో దాఖలు చేసింది. కృష్ణలంక సాయి కృష్ణకి ఆర్ఎంపీతో చికిత్స అందించారని, ఆర్ఎంపీ సాయి కృష్ణ చనిపోయాడని తెలిసిన వెంటనే అక్కడి నుంచి పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆర్ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. అంతేకాకుండా మరో లేడీ కానిస్టేబుల్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. నిందితులుగా ఉన్న వారికి కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది అనే నేపథ్యంలో తనను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సాయికృష్ణ కేసుకు సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు అనేది చాలా ముమ్మరంగా జరుగుతుంది. అసలు ఈ కేసులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు నిందితులకు సహకరించారనే అంశానికి సంబంధించి మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సిట్ కార్యాలయంలో ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే సాయికృష్ణకు స్టేషన్లో గాయాలైతే స్టేషన్కి వచ్చి నేరుగా ఆయన ట్రీట్మెంట్ చేసినట్టుగా ఆధారాలు ఇప్పటికే సిట్ సేకరించింది. దాంతోపాటు ఎందుకు ఎవరి ఆదేశాలతో ట్రీట్మెంట్ చేశారు, ఏ ట్రీట్మెంట్ చేశారు అనే దానికి సంబంధించి ఆర్ఎంపీని అయితే ప్రస్తుతం అయితే సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ఒక మహిళా కానిస్టేబుల్ కూడా అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. నిందితులకు సహకరించడంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నిందితులకు చేరవేస్తున్నారని ఒక ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెను కూడా విచారిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆమె దగ్గర నుంచి కాల్ డేటా కానీ కాల్ రికార్డింగ్స్ అలాగే వాట్సాప్ మెసేజ్లు వీటన్నిటిని కూడా రికార్డ్ చేశారు. ఆమె ఫోన్ కూడా సీజ్ చేసి ఎవరెవరితో టచ్ లో ఉన్నారనే దానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ఇక ఆర్ఎంపీ స్టేట్మెంట్ అనేది కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది ఎందుకు చేశారు, ఎవరు ఆదేశాలు చేశారు, ఎవరు పిలిస్తే స్టేషన్కి వెళ్లారు, ట్రీట్మెంట్ చేసినప్పుడు సాయికృష్ణ కండిషన్ ఏ విధంగా ఉంది, ఏం ట్రీట్మెంట్ చేశారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అతన్ని ప్రమేయానికి సంబంధించి సిట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అయితే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి మరొక 3 అటు సీఏ నాగరాజుతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ 2 అశోక్ నానీలతో పాటు సీఏ నాగరాజు సన్నిహితుడు సురేష్ 3 కూడా ఆ కేసులో చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ రోజు సాయంత్రం లోపు ఈ 3 కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. తర్వాత వీళ్ళను కూడా రిమాండ్కి పంపించి కస్టడీ తీసుకునేందుకు కస్టడీ కోరే అంశం గురించి కూడా సిట్ మొత్తం స్టడీ అంతా కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఏ నాగరాజును 12 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టులో ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయం అనేది జూలై 1వ తేదీకి వాయిదా పడింది. కాబట్టి జూలై 1వ తేదీన కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ పై కోర్టు తీర్పు చెప్పబోతున్నారు. తర్వాత కస్టడీకి తీసుకుంటే మరికొన్ని విషయాలు తెలుస్తాయంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ముఖ్యంగా సాయికృష్ణ బాడీని దహనం చేశారంటూ కూడా వస్తున్నటువంటి ఆరోపణలు, కొన్ని సేకరించినటువంటి ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో ఆ దహనం చేయడానికి కానీ లేదంటే సాయికృష్ణ బాడీని తరలించడానికి కానీ ఎవరు సహకరించారనే దానికి సంబంధించి కూడా సిట్ చాలా లోతుగా విచారణ చేస్తున్నారు. దీంతో పాటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ప్రశ్నించారు. అలాగే శ్మశాన వాటికలో కూడా వెళ్లి సిట్ అధికారులు తనిఖీలు చేయడం, వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కేసుకు సంబంధించి సిట్ చాలా లోతుగా దర్యాప్తు అయితే చేస్తుంది. సాయికృష్ణ కేసు వ్యవహారంలో సీఐతో పాటు ఎవరెవరు సహకరించారు, ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు సహకరించారు, ముఖ్యంగా నిందితులకు ఎవరెవరు సపోర్ట్ ఇచ్చారనే అంశానికి సంబంధించి ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆర్ఎంపీకి సంబంధించి మహిళా కానిస్టేబుల్ 2 కూడా సిట్ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. తర్వాత 3 ఎవరైతే అశోక్, నాని, సురేష్ ఉన్నారో ఈ 3 కూడా ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. వాళ్ళను కూడా నిందితులుగా ఈ కేసులో చేర్చడం జరిగింది. అంటే ఇప్పటి వరకు సిట్ ఈ మొత్తం ఏదైతే చెబుతూ ఉన్నారో దానికి సంబంధించి ఆర్ఎంపీకి సంబంధించి కావచ్చు, ట్రీట్మెంట్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎలాంటి కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది దుర్గా?
అంటే ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా లాకప్ డెత్ జరిగిందనేది సిట్ అధికారులు ఇప్పటికే కోర్టుకి తెలియజేశారు. సీఏ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో లాకప్ డెత్ జరిగింది, సాయికృష్ణ చనిపోయాడనే విషయాన్ని ధృవీకరించడంతో పాటు డెడ్ బాడీ ఏమైందనే అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. కాబట్టి అప్పుడు డెడ్ బాడీని ఏం చేశారు, ఎందుకు చనిపోయాడు, ఏ విధమైనటువంటి దెబ్బలు తగలడం వల్ల చనిపోయాడు, వీటి అన్ని అంశాలకి సంబంధించి అయితే సిట్ ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఎందుకంటే సాయికృష్ణ అనేది ప్రెసిడెంట్ లేడు, కొన్ని బాడీ కూడా లేదు. కాబట్టి ఈ బాడీ లేని కేసుని ఏ విధంగా డీల్ చేయాలనే దానికి సంబంధించి సిట్ అనేది దర్యాప్తు అనేది చాలా లోతుగా చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్ఎన్పి ట్రీట్మెంట్ దేనికోసం చేశారు, తలకు తగిలిందా లేదంటే ఎక్కడ గాయాలయ్యాయి, వీటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏం జరిగిందనేది పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. టెక్నికల్ గా ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా సేకరించే పనిలో అయితే సిట్ అధికారులు ఉన్నారు. దీంతో పాటు మహిళా కానిస్టేబుల్ పాత్ర ఏమైనా ఉందా అనే అంశానికి సంబంధించి కూడా ఆమె కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి సిట్ ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మరొక ముగ్గురిని కూడా నిందితుల్ని కోర్టులో ఈ రోజు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. వాళ్ళకు కూడా రిమాండ్ ఇచ్చి వాళ్ళని కస్టడీకి తీసుకునేందుకు సిట్ అధికారులు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఈ రోజు సాయంత్రం తెలిసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.